ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. కొంతమంది మేధావులకు ఒకసారి చెప్తే అర్థం కాదు బ్రో. రిపీట్. ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఎవ్వరు రావట్లేదు. వచ్చేసాడు. అరే రే 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 నన్ను పట్టుకొని దరువులేస్తావంటరా. నన్ను పక్కన పెట్టి నీకు నచ్చిన డ్యాన్స్లు వేసుకోరా. నాతో ఎందుకురా డ్యాన్స్లు వేస్తున్నారు? అరే అరే ప్లీజ్ రా. అరే 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 గ్యాప్ ఇవ్వరా. అమ్మా ఈడొచ్చాడండి. నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? పెట్టేశాడు న్యూస్. ప్లీజ్ ప్లీజ్ మీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది, కానీ నా మీద చూపిస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఆఫీస్కి వెళ్ళేదాకేగా, కానివ్వండి. అబ్బా డేలో మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం ఇదే. ఇక సాయంత్రం దాకా పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉండరు. అయ్య బాబాయ్ ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంక నన్ను సాగు కొడతారు. ఈ పాటికి రెడీ అయిపోతూ ఉంటారు. ఈ 2 సీజన్స్ అయ్యేదాకా నా ప్రాణం తీసేసేలా ఉన్నారు. ఎడిటరు వేసుకో టైటిల్. వాళ్ళు వస్తే ఆ గ్యాప్ ఇవ్వరు. లాస్ట్ టైం టాప్ వస్తారు అనుకున్న వాళ్ళందరూ పోయారు. వీళ్ళు బ్యాటింగ్ సరిగ్గా చేస్తే బౌలింగ్ సరిగ్గా చేయరు, బౌలింగ్ సరిగ్గా చేస్తే బ్యాటింగ్ సరిగ్గా చేయరు. ఉఫ్. అసలు నా ట్రైనింగ్ అంతా ఏమైపోతుంది? ఇవాళన్నా గెలుస్తారా? ఓ షెట్, ఇట్స్ 7 o'clock. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈరోజు ఎలా అయినా టాస్ నుంచి దగ్గరుండి గెలిపిస్తా. గెస్ట్లు స్టాఫ్ అవ్వండి, స్టాఫ్లు గెస్ట్ అవ్వండి. భలే ఇరికిస్తారు నాగార్జున గారైతే. ఈరోజు ఎపిసోడ్ ఎలా అయినా చూడాలి. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. ఎలా? టైం ఎంత? 7:30. అంటే 7:30కి అది ఐపీఎల్ చూస్తుంది కదా. ఇప్పుడు ఎలా? నేను ఇప్పుడు ఎలా అయినా బిగ్ బాస్ చూడాలి. ఐడియా, నేను ఇప్పుడే వెళ్ళి రిమోట్ తీసేసుకుంటే అది ఐపీఎల్ చూడలేదు, నేను బిగ్ బాస్ చూడొచ్చు. ఇప్పుడే తీసేసుకుందాం. వచ్చేసింది ఇంకా. ఏంటి ఐపీఎల్ చూద్దామనా? అవును. ఈరోజు రిమోట్ నాది. అది చూద్దాం. నీకంత సీన్ లేదు. రిమోట్ నాది. చూస్తూ ఉండు. చూద్దాంగా. ఏంటి? ఐపీఎల్ చూడాలి. ఏ ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడమ్మా, బోరింగ్. బిగ్గర్ బాస్ చూడాలంటుంది. లేకపోతే ఆ 20 మంది ఒక్క బాల్ని మార్చి మార్చి కొట్టుకుంటారు. కకృతి కాకపోతే ఎవరి బాల్ వాళ్ళు తెచ్చుకోవచ్చుగా. అదొక ఆట, ఇంకా మనం దాన్ని చూడాలంట. మీదే ఉంది. అదే పాత చింతకాయ పచ్చడి ఆటలు, ఒక పిచ్చి రిలేషన్షిప్స్. Bigger Boss is an emotion. మా ఐపీఎల్ అంతకు మించి. అందులో ఉండే హైస్ ఎంత కిక్కిస్తే తెలుసా నీకు? లేదు, మా బిగ్గర్ బాస్ గ్రేట్. రిమోట్ నాకి. ఆపండి. సో మీ ఇద్దరికి టీవీ కావాలి, కానీ టీవీ మాత్రం ఒకటే ఉంది. సో ఇద్దరు చూడలేరు. అయితే ఓ పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం. అదేంటి? ఏం గేమ్? అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టీవీ. ఓకేనా? ఓకే. ఓకే. ఏంటి? ఆ రిమోట్ నాది. చూసుకుందాం. సో ఈ గేమ్ పేరు వచ్చేసి కౌన్ జీతేగా టీవీ రిమోట్. ఫస్ట్ రౌండ్ బలా బలగాలు. ఈ రౌండ్లో వచ్చేసి మీ గేమ్స్ గురించి బలా బలగాలు చెప్పాలి. మాట్లాడండి, అరుచుకోండి, కొట్టుకోండి, అవసరమైతే పొడి చేసుకోండి, కానీ మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. తర్వాత ఫైనల్ వర్డిక్ట్ నేను చెప్తా. ఓకే మామ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. బిగ్గర్ బాస్, వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. మీది షో మాత్రమే, మాది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్. బిగ్గర్ బాస్ ఇండియాలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సంపాదించుకున్న షో మాది. ఫస్ట్ వీక్ సంగతి కాదమ్మా, సెకండ్ వీక్ నుంచి చెప్పు.
అది మరి కాస్త అటు ఇటుగా మాదే ఉంది. అబ్బా ఈ ఎదవ కవర్ డ్రైవ్లు వద్దమ్మా. అయినా మేము లేనప్పుడు టాప్ కొట్టడం కాదు, మేము ఉన్నప్పుడు టాప్ కొట్టి చూపించండి. వన్స్ వి స్టెప్ ఇన్ ఈ టీఆర్పీ రేటింగ్స్ అని మా అండర్లోకి రావాల్సిందే. మ్యాచ్ ఫిక్సింగ్స్తో జరిగే మ్యాచెస్ కూడా టీఆర్పీనా? అది మీరు చూడటం. అబ్బా మీ షో ఏమైనా తక్కువ, అంతా ప్లానింగేగా. అయినా ఇక్కడ పాయింట్ అది కాదు, ఎంటర్టైన్మెంట్ ఈస్ పాయింట్. మే లార్డ్, బీబీని గెలిపించాలనే తాపత్రయంతో ఎక్కడో ట్రాక్ తప్పుతున్నట్టున్నారు. ఇక్కడ నెగటివ్స్ గురించి మాట్లాడకూడదు, ఓన్లీ బలాల గురించి మాత్రమే మాట్లాడాలి. మాకిక్కడ స్టార్ పవర్ ఉంది. వీక్లీ 2 days ఫుల్ ఫన్ మజా ఉంటుంది. హహా స్టారా? వచ్చేది 2 days, అది కూడా 1.5 hour. మాది ఎవ్రీడే షో, అది కూడా 3 hours. ప్రతి మ్యాచ్లో ఆ 6లు 4లు వికెట్లు, ఆ కిక్కే వేరు, ఆ రేంజే వేరు. అలాంటిది ఒక్కటంటే ఒక్క మూమెంట్ ఉందా మీ దాంట్లో? చూపి. ఒక్కటి కూడా లేదు కదా. దాట్స్ ఇట్ మై లార్డ్. ప్రస్తుతానికి మీది లోకల్, మాది ఇంటర్నేషనల్. నేషనల్ వైడ్ అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. మా రేంజే వేరు, మా ఫ్యాన్ బేసే వేరు. అయినా నువ్వు ఓవర్ చేయకు. నా షో ఫ్యామిలీ అంతా కలిసి చూసేది. అదే నీ క్రికెట్ అంటావా? అది ఇంట్లో చూస్తే ఏమంటారో తెలుసా? పోయి చదువుకోపో, ఎందుకు ఆ క్రికెట్ చూస్తున్నావు, ఆ క్రికెట్ నీకేమైనా తిండి పెడుతుందా అని అంటారు. పా. ఈ పెద్దోళ్ళున్నారే. ఎస్, బాగైంది. దట్స్ ఇట్ మై లార్డ్. ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత ఎవరి బలాలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆడియన్స్ వాళ్ళకున్నారు. సో ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ఈక్వల్ పాయింట్స్లో ఉన్నారు. లెట్స్ గో టు ద సెకండ్ రౌండ్. ఎవరికి ఎంత తెలుసో. ఇక్కడ ఇద్దరి గేమ్స్ గురించి 3 questions అడుగుతాను. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకే రిమోట్ దక్కుతుంది. లైక్ సూపర్ ఓవర్ అన్నమాట. ఐఎమ్ ఎక్సైటెడ్. కమాన్ మమ్మీ. నేను కూడా ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వకుండా అన్ని ఆన్సర్ చేస్తా. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ టు ఐపీఎల్ టీమ్. ఓకే. IPL 3 రన్నర్ అప్ ఎవరు? గెలిచింది మన ధోని టీం, సో రన్నర్ అప్ టీం ముంబై ఇండియన్స్. అబ్బచ్చా, చెప్పేసిందే. రైట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ గోస్ టు బీబీ టీమ్. రెడీ? ఫస్ట్ సీజన్ ఎన్ని ఎపిసోడ్స్? చేసింది హోస్ట్ మన తారక్ అన్న. ఎపిసోడ్స్ వచ్చేసి 71. రైట్ ఆన్సర్. గుడ్. సెకండ్ క్వశ్చన్ టు ఐపీఎల్ టీమ్. ఐపీఎల్ హిస్టరీలో ఫైనల్స్లో బిగ్గెస్ట్ చేస్ చేసిన టీం ఏది? ఇట్స్ ఇన్ 2014. మన కింగ్స్ 11 199 కొడితే మన కేకేఆర్ 200 కొట్టి టైటిల్ గెలుచుకుంది. అబ్బా వాట్ ఏ మ్యాచ్. హే, సూపర్బ్, గ్రేట్ మెమొరీ. ఓకే, సెకండ్ క్వశ్చన్ టు బీబీ టీమ్. హూ ఇస్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఇన్ ద సెకండ్ సీజన్? స్మార్ట్ రెడ్డి. గ్రేట్, గుడ్ ఆన్సర్. చెప్పేసింది. నెక్స్ట్ మన ఐపీఎల్ టీమ్. ఐపీఎల్ కెరియర్లో హైయెస్ట్ స్టంపింగ్ చేసిన ప్లేయర్ ఎవరు? ఇంకెవర్ మమ్మీ, ద వన్ అండ్ ఓన్లీ కూల్ కెప్టెన్ ధోని. ఇట్స్ 137. చెప్పేసింది. రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ టు బీబీ టీమ్. హైయెస్ట్ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసిన సీజన్ ఏది అండ్ ఎంతమంది? సీజన్ 4 19 contestants as of now. It's right answer. Yes. Yes. అది నాది. కానీ ఈ రౌండ్ కూడా టై అయింది. సో నవ్ ఇట్స్ థర్డ్ రౌండ్ అండ్ ఇట్స్ మై చాయిస్. ఇదేంటి కొత్తగా? ఇప్పుడు ఇద్దరిని చెరో క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నర్స్. ఇది కూడా కూడా టై అయితే అవ్వదులే. ఒకవేళ అయినా కూడా ఏం చేయాలో ప్యానెల్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఓకే మమ్మీ. ఫస్ట్ క్వశ్చన్ టు ఐపీఎల్ టీమ్. ఓకే. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్సా?
సూపర్ ఓవర్ తెలుసు కానీ ఈ ఇన్హెరిటెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా తెలియట్లేదా? ఆహా, కాస్త కూడా గుర్తు రావట్లేదా? అసలు ఈ ఇన్హెరిటెన్స్ అనేది లేదు మమ్మీ ఐపీఎల్లో. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇది ఐపీఎల్లో టాపిక్ కాదు, నీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నువ్వు ఫెయిల్ అయిన జావా సబ్జెక్ట్లో టాపిక్ ఇది. ఓ, నౌ యోర్ టర్న్. అబ్బే నాకెందుకులే అమ్మా, రిమోట్ తనకే ఇచ్చేయి. ఎదవ నాటకాలు ఆడకు. ఇట్స్ మై రూల్, ఇట్స్ మై గేమ్, ఇట్స్ మై చాయిస్. నా క్వశ్చన్ ఆన్సర్ చెయ్యి. వాట్ ఈస్ విష్ బోన్? అలాంటి ఒక బోన్ కూడా ఉంటుందా? చదివితే ఉంటుంది, ఇలా బేవార్స్గా తిరిగితే ఏం తెలుస్తుంది? నౌ ఇట్స్ జడ్జ్మెంట్ టైం. మ్మ్. మీ ఇద్దరు ఫైనల్ రౌండ్లో ఫెయిల్ అయ్యారు. ఆ? సో నువ్వెళ్ళి సప్లీకి చదువుకో, నువ్వెళ్ళి హ్యూమన్ బోన్స్ గురించి చదువుకో. నైట్ వచ్చి క్వశ్చన్స్ అడుగుతా. వెళ్ళండి. ఓవర్ యాక్షన్ చేయకుండా రిమోట్ మార్చి మార్చి వాడుకొని ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఈ సావు తెలివితేటలు ముందేమైనా పో చదువుకోపో. లేకపోతే నాతోనే గేమ్సా? ఈ కోవిడ్ వల్ల పుస్తకాలు ఎక్కడ పడేసుకున్నారో కూడా మర్చిపోయారు. ఈ దెబ్బతో సెట్ అయిపోతారులే. మదర్స్ ఆర్ గ్రేట్. కార్తీక మాసం సీరియల్ చూద్దాం. ఏమే భోజనం పెట్టేది ఏమైనా ఉందా లేదా? వస్తున్నానండి. మళ్ళీ నాకు మూడిందిరో. ఏ వదలవే. హే కొట్టుకుంది చాలు. సబ్స్క్రైబ్ నోట్ చెప్పండి. సో మీ ఇంట్లో కూడా ఇలాగే బిగ్ బాస్ ఇంకా ఐపీఎల్ లవర్స్ ఉన్నారు కదా, సో మీరు కూడా ఈ వీడియోకి రిలేట్ అయితే కింద కామెంట్ చేయండి. Like, share and subscribe to our YouTube channel. రాగాల హరి. Don't forget to click the bell icon.